ఎట్లా చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఈ కుడి కాలుని ఇందాక లాగానే ఇంకొద్దిగా ఎక్కువ పైకి ఎత్తండి. ఎత్తారా? దీన్ని గుండ్రగా తిప్పండి. ఎంత వస్తే అంత చూసుకోండి. పక్క కూర్చో కొద్దిగా గ్యాప్ తీసుకోండి. ఇద్దరు మోస్ట్లీ నాకు తెలిసినవి ఉంటాయి. తెలిసినాయి. పాదశీల శ్వాసతో చేయాలి. మళ్ళీ రివర్స్. ఇన్హేల్ ఎక్సేల్ రివర్స్. ఇప్పుడు మేడం చూస్తుంది చూడు. కాలు ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ రావాలా, మళ్ళీ స్ట్రైట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్లా చూడండి. ఇట్లా మళ్ళీ దీనికి రివర్స్. ఇట్లుంచి అటు. ఇక్కడ నాకు కొద్దిగా నొప్పి. ఆ నొప్పి ఉంటే మీరు ఆ ఫోల్డింగ్ తగ్గించి ఇలా స్ట్రైట్ ఇది బాగానే ఉందండి. పైకి కిందికి అనండి ఇలా. ఓకేనా? ఈ తర్వాత ఈ కాలు ఫస్ట్ సర్కిల్ క్లాక్ వైజ్, రివర్స్, అన్ఫోల్డెడ్ ఆర్ ఫోల్డెడ్ అప్ అండ్ డౌన్, పైకి కిందకి. అన్ఫోల్డెడ్ మీరు చేయండి, మేము ఫోల్డెడ్ చేస్తాం. ఏదైనా పని. మళ్ళీ దాన్ని రివర్స్. అన్ఫోల్డెడ్ వాళ్ళు సేమ్ చేస్తారు, ఫోల్డెడ్ వాళ్ళు రివర్స్. అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు కాలు ఇంకొద్దిగా పైకి ఎత్తాలి. అది మన వల్ల కాదు, ఇబ్బంది. అప్పుడు ఏం చేయాలా? చేయి సహాయంతో కాలు పట్టుకోవాలి. పట్టుకొని వీలైతే ఇంటర్లాక్ చేయాలి. తొడ కింద కాలు స్ట్రైట్గా పెట్టాలి. ఎక్కడ ఉంటే అక్కడ. కింద ఉంటే కింద, పైకి వస్తే పైకి. మీరు ఇంకా పైకి పట్టుకోవాలంటే పైకి పట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ ఇది ఓకేనండి. చేయబట్టి ఫోల్డింగే కష్టం కానీ ఇట్లా అప్ ఓకే. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. కాలు వచ్చినంత వరకు చేయండి. నేను ఉండగలుగుతానంత వరకు చేయండి. నార్మల్గానే ఇన్హేల్ ఎక్సేల్ కూడా నార్మల్గా. బ్రీత్ కూడా నార్మల్. ఒక 3, 4, 5 బ్రీతుల దాకా ఉండగలిగితే మీకు నొప్పి లేనట్టే. మెల్లగా వాళ్ళు ఈ కాలు కింద పెట్టి ఇంకో కాలు స్లోగా డౌన్. రిలాక్స్. కాసేపు చేతులు కాళ్ళు లూజ్ మూమెంట్ చేసి ఫైనల్గా చేయగలిగితే 2 కాళ్ళతో చేయాలి. బోత్ లెగ్స్ 90 degrees. మన ఇష్టం. అంటే ఏ హైట్లో కంఫర్ట్ ఉంటే అక్కడ. మనకు కావాల్సింది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అది ఫస్ట్ ఒత్తిడితో వస్తుంది. ఫ్రీ వచ్చిన దాకా చేయాలి. నార్మల్గా చేయాలి. ఇది పట్టుకోవడం రాకుంటే ఒక్కొక్క కాలు పట్టుకోవచ్చు. అమ్మాయి ఇలా కూడా పట్టుకోవచ్చు. పట్టుకోకుండా కూడా చేయొచ్చు. అది మన ఇష్టం. మెల్లగా రిలాక్స్. అయిపోయిందా? ఇప్పుడు 2 చేతులు పైకి పెట్టాలి. తలపై పెట్టి ఇప్పుడు ఇందాక చేసిందే కుడి కాలు పైకి తీసుకుంటాం కదా, ఎడమ చేతి కూడా పైకి తీసుకోవాలి. ఆపోజిట్. ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్. ఈ కాలు వచ్చిందంటే దీన్ని చేయి కాలు కింద పెట్టి ఆ కాలు ఆ చేయి లేపండి. ఆపోజిట్. కొంచెం మీకు నొప్పి ఎప్పుడు లేస్తుంది అనిత చెప్తుంది. శ్వాస బ్రేక్ అవుతే లేస్తుంది. అంతేనా? మీరు ఫ్రీ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి, నొప్పి ఉండదు. వాపస్. నా అంత మీరు పెట్టాల్సిన పని లేదు. మీకు నొప్పిని మీరు చూసుకోవాలి. మళ్ళీ కుడి కాలు ఎడమ చేయి. ఆపోజిట్. ఇంకొద్దిగా పైకి రావాలి వీలైతే. మన వల్ల కానప్పుడు మళ్ళీ ఎడమ కాలు ఎడమ చేయి.
వాపస్. యాక్చువల్గా ఈ చేతులు పైన పెట్టే ముందు కూడా ఒక వామప్ ఉంటుందమ్మా. నేను మీకు అంటే దాన్ని మిస్ అయినట్టు ఫీల్ అవుతుందా? ఇప్పుడు ఒక చేయి కిందకు ఉంటుంది, ఒక చేయి పైకి ఉంటుందమ్మా. ఇట్లా చూడండి, ఒకటి నడుము దగ్గర, ఒకటి పైకి. వామప్లో ఫస్ట్ వామప్లో దీన్ని ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ ఇది ఇటు చేయాలి. ఎందుకంటే ఈ చేతులు ఫ్లెక్సిబిలిటీని పొందుతాయి. బాగా శ్వాసను తీసుకుంటూ వదులుకుంటూ చేయాలి. ఈ చేతులతో పాటు వీలైతే కాళ్ళను కూడా చేయొచ్చు అమ్మ. ఇట్లా కింద పెట్టాలి, పైనుంచి కిందకి. వామప్లో కొంచెము 15 degrees 30 degrees 60 Yes. degrees 90 degrees Yes. అది నాకు తెలుసు, నాకు బాగా తెలుసు. అది ఎట్లా కలుగుతుంది దానికి. అట్లాగే చేతులు సైడ్లో పెట్టాలమ్మా. చేతులు సైడ్లో పెట్టి కుడి చేతిని తీసుకెళ్ళి ఎడమ చేయి దగ్గర ఎక్కడ పట్టుకుంటే అక్కడ పట్టుకోవాలి. తిరగాలి, ఇటువైపు తిరగాలి. తిరగాలండి. అరచేయి మీద అరచేయి పెడితే కూడా గుడ్డు. శ్వాస నార్మల్. ఇద్దరండి. ఇది తిరగలుగుతా. శ్వాస నార్మల్. ఇలా నేను అటువైపు చేస్తే అయిపోయాము. మీరు ఇటే చేయండి, నా వైపు వెళ్ళాం. అట్లా. ఇప్పుడు ఇట్లా, ఈ కాలు కదా ఇది చెయ్యి అటైతే అంతా కనపడుతుంది. ఇటు నేను ఉంటాను, మీరు ఎవరినన్నా చూసి చేయొచ్చు. ఇలా మళ్ళీ అటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి అటువైపు. సైడ్కి బాడీ మొత్తము ఇదిగో చూడండి. కుడి చేయి ఎడమ చేయి మీద అదే, కాసేపు, మొత్తం ఎడమ చేయి కుడి చేయి మీద కాసేపు. బ్రీత్ నార్మల్. హోల్ సైడ్ అది కలుక్కుమంటుంది కాలు. తలని ఇట్లా అమ్మ, తలని స్టిఫ్గా పట్టుకోవద్దు, వదిలేసేయాలి. అది కావాలంటే నేల మీద ఉండని మధ్యలో ఉండని దాని ఇష్టం. ఓన్లీ చేతులు కాళ్ళు మాత్రం. చేతులు కాళ్ళు మాత్రమే మూమెంట్ చేయాలి. వాపస్ అయిపోయింది కదా. ఇప్పుడు కుడి కాలుని తీసుకొని ఎడమ వైపు పెట్టాలి. ఎక్కడ వస్తే అక్కడ కుడి కాలు ఎడమ వైపు నేల మీద పెట్టేసేయాలి. ఆపోజిట్ వెనుకకు చూడాలి, అంత వైపు. హెడ్ తల ఇటు. మళ్ళీ వాపస్. ఇదిగో ఈ నడుము దగ్గర నుంచి ఇటు తిప్పాలి. ఇప్పుడు ఎడమ కాలు కుడి వైపు, తల కాలుకి వ్యతిరేకంగా ఆపోజిట్ సైడ్ వెనక్కి చూడాలి. ఈ నడుముని మాత్రమే ఇటు అనేసి తలని పక్కన. అదేలే, మళ్ళీ వాపస్. అదేలే, ఈ హెడ్ ఇలాగే ఉండాలి. అంతే. కష్టమే. ఇలా మీరు కింద పెట్టకండి. ఇదిగో నడుముని ఇలా తిప్పాలి. నడుముని తిప్పి పర్లేదు నేను చెప్తాను. మీరు చేయండి. మీరు కాలు చేతులు సైడ్లో పెట్టండి, కుడి కాలు లేపండి, మా ఇటువైపు వేయండి. పెడితే పెట్టండి, లేకపోతే కంఫర్ట్గా ఉంచుకోండి. లేవచ్చు, ఆ చేయి లేవచ్చు. కానీ అలా ఎక్కువ లేపకండి. ఓకే, అది మీకు కాలు పెట్టడానికి ఎంతవరకు లేపుతారో అంతవరకే లేపండి. ఓకే. అక్కడ ఇన్హేల్ వెనుకకు తల తిప్పండి. ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్ చేయండి హాయిగా. ఇప్పుడు చూడు, దమ్ ఎట్లా వస్తుంది, ఉరికొస్తుంది. ఇది డాగ్ బ్రీతింగ్. మన డాగ్ బ్రీత్ నుండి మన దీని ఏమంటారు, తాబేలు, దాని వైపు వెళ్ళాలి. ఓకేనా? స్లో బ్రీత్కి. ఇప్పుడు కాలు తీసుకోండి వెనక్కి. ఇప్పుడు అటు ఆ కాలు అటు అంతే దిక్కు పెట్టండి. అట్లాగే వెరీ గుడ్. అంత పెట్టు, పోవట్లేదు కదా. ఇంకా దిక్కు, ఇంకా కొద్దిగా నడుము తిప్పండి, ఏం కాదు. పొండి అటు పొండి, ఏం కాదు. పొండి మొత్తం బాడీ మంచిగా తిప్పి తర్వాత తల అటువైపు. కాలు టచ్ అయింది కదా, ఆ చెయ్యి ఇంకా నడుము మీద పెట్టుకోండి. చెయ్యి నడుము మీద పెట్టుకోండి. కంఫర్ట్ ఉందా ఇప్పుడు? ఉందండి. ఇప్పుడు కాలు కూడా కంఫర్ట్గా పెట్టుకోండి. అక్కడ కొద్దిగా అంత దిక్కు తీసుకెళ్ళండి కాలు. అది ఇంకా ఏం తాకదా. ఇప్పుడు తల నా వైపు కొంచెం ట్రై చేయండి. ఇటు తిప్పాలి, ఆపోజిట్ లో ఉండాలి. తిప్పకుండా పర్లేదు, మీకు ఎంత మెడ నువ్వనంత వరకు పెట్టండి. పెట్టి కళ్ళు మూసుకొని నేను ఎక్సైజ్ చేయాలంతే. ఇప్పుడు ఆ చేయిని నడుము మీద ఉన్నదాన్ని మెల్లగా కిందికి ఎటువైపు వస్తుందో అటువైపు చూసుకోవాలి. ఇక్కడ వరకు వస్తే అంత మీ ఇష్టం. అప్పుడు ఇదంతా స్ట్రెచ్ నేల మీద పెట్టాలి. కింద అంటే అక్కడే అక్కడ పెట్టండి అలా. సో మెల్లమెల్లగా చేతిని కూడా మార్చుకోవాలి ఫ్యూచర్. ఓకేనా? రైట్. ఇప్పుడు నార్మల్, రిలాక్స్.
ఇప్పుడు మీరు రెండు కాళ్ళు ఒకసారి ట్రై చేయలేరమ్మా. అందుకని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కాళ్ళు తీసుకెళ్ళాలి, అంటే లేపి తీసుకెళ్ళాలి, ఇది కూడా ఇట్లా సైడ్ చేస్తాను తీసుకెళ్ళాలి. ఉమ్. చూడండి, తీసుకెళ్ళాలి కదా, దీని వెంట ఈ కాలు పోవాలి, ఆ కాలు కూడా నేను చెప్తాను పర్లేదు. ఈ కాలు ఇటు వచ్చింది కరెక్ట్, ఆ కాలు కూడా ఇటు రాకుంటే నేల మించే నేల మీద నేల మించే తీసుకురండి. తీసుకురండి. ఇంకా కాలు కాలు కలపండి. వస్తుందా? లేదు, లేదు. చాలు చాలు. ఇప్పుడు ఏం చేయండి, తలాడు చెప్పండి అంతే. ఇన్హేల్ ఎక్సేల్. ఓకే, ఇలా అంతే. ఇదే కానీ 90 degrees ఇప్పుడు మెల్లగా మీకు ఏం లేదమ్మా. ఇప్పుడు మీరు కొంచెం నడుమును కూడా లేపండి అమ్మా, నడుమును లేపండి. పర్లేదు. ఈ చెయ్యి కింద పెట్టారు, అది పైకి తీసుకెళ్ళండి. కింద పెట్టుకోండి అక్కడ. ఇప్పుడు మెల్లగా చూడండి అంతే. ఈ స్టేజ్లో ఇన్హేల్ ఎక్సేల్ జరగాలి. రోజుకి ఏమైందంటే ఇది కంప్లీట్గా కాలు మీద కాలు వచ్చి నువ్వు ఇటు వస్తావు. ఇప్పుడు అంతా చేస్తుంది చూడండి ఒకసారి. నువ్వు కాలు లేపు చేయొచ్చమ్మా. ఫస్ట్ కుడి కాలు ఇది నువ్వు ఒక కాలు చేసావు, ఒక్క నిమిషం. ఆ కాలు వెనక్కి పెట్టు. ఇప్పుడు ఈ కాలు తీసుకో, కుడి కాలు ఇటే కుడి కాలు ఇటువైపు జాబు, నేల మీద జాబు. ఈ కాలుని ఇటు జాబు, ఫస్ట్ ఇలా అలా అన్నావు. ఇప్పుడు ఆ కాలు కూడా ఇదే, అది చూసారమ్మా. ఇప్పుడు నువ్వు అంతా నడుము నీటాను, ఇప్పుడు తలాటాను, అది ఇది ఒరిజినల్ భంగిమ. ఓకేనమ్మా? అది ఇప్పుడు నాలుగు వస్తుంది మీకు. సో చేయంగా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం, ఎడమ కాలు ఇటు అదే లెవెల్లో మళ్ళీ ఒక్కొక్క కాలు ఇటు తెచ్చుకోవాలి అంతే, ఏం లేదు, సింపుల్. నడుము కూడా కొద్దిగా లేవాలి. నడుము లేవాలి అనే రూల్ లేదు. మీకు లేవకుంటే మీరు లేవని చోటి నుంచి లేపే చోటి వైపు రోజుకి ప్రాక్టీస్లో వెళ్తారు. అంతేగాని ఆమె లేపింది నేను లేపాలని టార్గెట్ పెట్టుకోవద్దు. అదే మన నడుము ఎక్కడుంది, కింద. దీనికి కొంచెం ఎంతవరకు ఎత్తుంది, ఒక కాలు జరిగింది, ఒక గుడ్డు, ఇంకో కాలు జరిగింది, ఇంతవరకే గుడ్డు, ఇది లేవట్లేదు ఇక్కడ దాకా ఓకే. కానీ ఇక్కడ కంఫర్ట్గా బ్రీత్ అవుట్ రావాలి. ఇది వస్తేనే మీరు ఇట్లా రాగలుగుతారు. ఇది రాకుండా రాలేదు, శ్వాస రాకుండా. రైట్, రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళని వైడ్ చేసి కలపండి, దూరం దగ్గరికి. రైట్. ఇప్పుడు రెండు చేతులు తలపైకి తీసుకోండి. కుడి చేయిని ఎడమ కాలుని ఏకకాలంలో 90 degrees వైపు, అంటే 90 degrees రాకుండా పర్లేదు, ఇట్లా ఎంత వస్తే అంత రండి. మళ్ళీ వెనక్కి, మళ్ళీ ఇది ఆపోజిట్. కుడి చెయ్యి ఎడమ కాలు, ఎడమ చెయ్యి కుడి కాలు, ఎంత వస్తే అంత. రిలాక్స్. ఇప్పుడు ఏం చేయాలా, రెండు చేతులు తీసుకొచ్చి హిప్స్ కింద పెట్టేసాను. లేపి పెట్టు. రెండు చేతుల్ని మీ నడుము కింద, ఇంకా కొద్ది కిందకి హిప్స్ ఉంటాయి కదా, అక్కడ దాకా వెళ్ళాలి. దాని కింద సెట్ చేసుకోవాలి. ఓకేనా? తొందర పడొద్దు. తొందర పడొద్దు అంటే తొందర పడొద్దు అన్న పడతాం. తొందర ఎప్పుడు పడకుండా ఉంటామంటే క్రియలో శ్వాసని అందుకుంటే తొందరపడదు. అది చూడండి. ఇప్పుడు చేతులు పెట్టారు, ఇక్కడ తొందర పడొద్దంటే శ్వాసని పట్టుకోండి. బాగా ఇన్హేల్, హాయిగా ఎక్సేల్. అనిత, నువ్వేం చేయంటే వీపుని మడవల్ని నొక్కుతూ కొంచెం నడుము పైకి లేపి ఆ అరచేతుల్ని పిడికిలాగా పెట్టుకో. అక్కడే బోర్లించి పెట్టు. ఫస్ట్ నిలబెట్టకు, జస్ట్ వేళ్ళు ఫోల్డ్ చేయి. కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది చూడు. ఉంది. బ్రీత్ నార్మల్ చేయి, ఏం కాదు. నో యువర్ వెయిట్, నీ బరువు నీకు తెలుస్తుంది. నడుముకి హిప్స్కి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతుందో ఆ టైట్నెస్ పోతుంది. లో బ్యాక్ పెయిన్ ఉండదు. చేతులు వస్తే బయటికి నో ప్రాబ్లం, నవ్వకుంటే పెట్టుకో. నొస్తే ఏం లేదు, నడుము కొంచెం పైకి ఎత్తి మళ్ళీ జాబ్ పెట్టు అరచేతులు.
ఓకేనా? ఇప్పుడు కాళ్ళు కూడా మలవమ్మ అంతా. మేడం మీకేం అక్కర్లేదు. మీరు కూడా కాళ్ళు మలవచ్చు, నాకు తెలిసి ఇట్లా చేయొచ్చు. చూడండి, ఈ రెండు మామూలుగా మలుచుడే, రెండు బోత్ లెగ్స్ మలిచి పెట్టారా? ఇక ఇట్లా ఉందా చూడండి. కాళ్ళ మధ్యలో దూరం పెట్టుకోండి, దగ్గర దగ్గర ఏమక్కర్లేదు. అది చేతులు ఇక్కడ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు నడుము పైకి ఎత్తండి కొంచెం. సేతు బంధాసన అంటాం, నడుము పైకి. అంతా నువ్వైతే ఇంకా బాగా ఎత్తొచ్చు, ఇంకా వీలైతే అంతా నువ్వు మడమలు పట్టుకొని ఎత్తొచ్చు. అండ్ క్యాచ్ యువర్ హీల్స్. సేతు బంధాసన. ఓ ఇదా తెలుసు నాకు. ఓకే, అదే చెప్తున్నారు. అమ్మా, మీరు నా మడమలు పట్టుకునే పని లేదు, ఇదిగో ఇలా. చేతులు దగ్గర పెట్టే పని లేదు, మీకు ఎక్కడ కంఫర్ట్ అక్కడ పెట్టుకోండి. ఇదిగో జస్ట్ నడుము ఇలా లేపండి. ఒకవేళ ఇది మీకు కాళ్ళు మంచి ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం ఆ, ఇలా లేపాలి. ఎక్కువ ఇప్పుడు ఇది ఈ కాలు ఏంటంటే ఎక్కువ ఫోల్డ్ చేయలేను, అంటే స్టిఫ్గా చేయకండి. బట్టు అదే మామూలుగా అయితే ఇప్పుడు ఇలా ఓకే. అంత చేసి లేపండి. ఇప్పుడు ఇలా ఈ పోజ్ ఆ పోస్ట్ సరిపోతుంది, కానీ మీరు కాళ్ళు దగ్గర పెట్టండి, ఇంకా వెడల్పు చేయండి. ఇంకా పాదాలు దూరం దూరం చేసుకోండి, మీకు కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నడుము పైకి ఎత్తండి. కాళ్ళు దగ్గర ఉంటే కంఫర్ట్ ఉంటే దగ్గరే పెట్టండి, నో ప్రాబ్లం. నడుము పైకి ఎత్తాలి, ఇన్హేల్ ఎగ్జైల్ చేయాలి, మళ్ళీ కింద పెట్టాలి నడుము కాసేపు. ఓకేనా? ఇప్పుడు ఆ మలిచిన కాళ్ళని ఒకసారి మెల్లగా కుడివైపు చూడండి, ఎంత వస్తే అంత. మలిచిన కాళ్ళ తల ఎడం వైపు, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఎడం వైపు. ఏదన్నా నేలకు కాల అంతే ఆనించండి, లేకుంటే పర్వాలేదు. మళ్ళీ సెంటర్, మళ్ళీ రైట్ లెఫ్ట్, మెల్లమెల్లగా ఆపకండి. ఆపకుండా ఇన్హేల్ ఎగ్జైల్ చేస్తూ ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్. తలని కూడా ఆపోజిట్ తిప్పండి, కాళ్ళకు వ్యతిరేకంగా తిప్పుతూ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇప్పుడు మీకు కలుపు మనలు బాడీ లేదు లేదు అసలు కలుపు బాడీ వెయిట్ లేదు, లేదు లేదు. బాడీ వెయిట్ లేదు కనుక మీరు భయపడవద్దు. అనిత నువ్వేం చేయాలంటే ఒక కాడు ఇంకా దగ్గరికి పెట్టుకొని ఒక మోకాన్ని ఇంకొక బాడీ రైట్ లెఫ్ట్ ఇట్లా చూసావు కదా, అలా చేస్తున్నా కానీ ఇంకా లేస్తలేదు. ఓకే ఓకే, పర్వాలేదు, ఎంత వస్తుంది. ఒకవేళ అది రాలేదనుకో చేతులు ఇక్కడ పెట్టి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఇది మెల్లగా చేస్తూ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ రిలాక్స్. కాళ్ళు చేతులు రెస్ట్. అమ్మ ఇప్పుడు కాళ్ళని నడుము నుంచి కింద వరకు వదిలేసేయండి. ఇప్పుడు పై భాగాన్ని చూద్దాం. పై భాగంలో ఫ్రీగా కుడి అని చేతిని ఫోల్డ్ చేసి ఎడమ భుజం కింద పెట్టాలి. ఇక్కడ గోముఖాసన ఫస్ట్ వేరియేషన్ పడుకుని నేర్పించేది ఇదే. పెన్ను ఇందాక మనం అనుకున్నాం కదా ఉక్కులు వెనకాల ఉంటాయని, అగో ఆ క్రియ మనం చేయనందుకు దానికి మూల్యం కట్టే ఆసనం ఇది. ఇప్పుడు ఎక్కడైనా ఆపోజిట్ సైడ్లో చెయ్యి వీపు కిందకి వెళ్ళిపోయిందా? పెట్టగలిగారా? వీపు కింద కొద్ది వీపు కింద కాదు కానీ మామూలుగా ఆ, నెక్ కింద. పర్లేదు, నెక్ కింద వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు ఈ చేయిని స్ట్రైట్ చేసుకోండి. స్ట్రైట్ చేసుకున్నప్పుడు మీకు ఆ చెయ్యి కరెక్ట్గా తెలుస్తుంది. ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్ చేయండి. నొప్పి లేస్తే తీసేయండి అమ్మా, తీసేసి చేయి మార్చుకోండి, ఈ చేయి పెట్టండి, పర్వాలేదు. బట్ ఇన్హేల్ ఎక్సేల్ అనేది నొప్పి లేనప్పుడు చేయాలి. అంతా నువ్వు ఓకేనా? నీకు ఓకే ఉంటే అనిత ఆ మలిచిన చెయ్యి యొక్క మోచేతిని ఈ ఫ్రీగా ఉన్న అరిచేతితో పట్టుకొని ఇంకొద్ది కిందికి దొయ్యి. అర్థమైందా? మెల్లగా తల పైకెత్తి ఆ చేతిని బయటికి తీసుకొని ఈ చేతిని ఇన్సర్ట్ చేయి, మార్చండి.
నొప్పి లేస్తే అప్పుడు తీసేయండి, లేకపోతే ఒక 2-3 శ్వాసలు ఫ్రీ ఫ్లో అవ్వాలి, సుదీర్ఘంగా ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు మీరిద్దరు బోర్లు పడుకోవాలా పొట్ట మీద, అలాగే దొరలండి మెల్లగా. అంతకైతే ఈజీనే ఉంటుంది, మీరే కొంచెం పర్లేదండి, లాట్ బెటర్. నిన్న భయపడ్డా. నిన్న భయం నిన్న అసలు ఏదైనా చెయ్యాలి, భయం పోయింది. భయం పోయిందండి. మకర రాశిలో రెస్ట్ కోర్స్ మన సినిమా పాటల్లో ఉంటుంది చూడు ఇట్లా శ్రీదేవి ఇలా అది అనుకుంటున్నా చేసిస్తాను. కుర్చీని ముందుకు లాగండి, ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క తెలుసు కదా, ఇన్హేల్ ఎక్సేల్. ఇది సెల్ఫ్గా చేసుకోవాలి. బోర్ల పడుకున్నప్పుడు వెనకాల పడుకున్నప్పుడు ఒకసారి చేసుకోవాలి స్టార్టింగ్లో, ఎవరిది వాళ్ళే. ఇంకా దీనికి చెప్పడం ఉండదు. ఫస్ట్ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క కాలు, తర్వాత కుడి చెయ్యి కుడి కాలు, అలాగే ఎడమ చెయ్యి ఎడమ కాలు. నెక్స్ట్ కుడి ఎడమ ఎడమ కుడి క్రాస్. తర్వాత టోటల్ బోత్ లెగ్స్ బోత్ హ్యాండ్స్. కొంచెం తల పైకి రిలాక్స్. మకరాసన. చేతులు ముందు నమస్కారం చేయండి. ముందు నేల పైన పెట్టండి లేదా గదవని, మీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలా, లెఫ్ట్కి రైట్కి రోల్ చేయాలి బాడీ. ఒకసారి ఇటువైపు, మళ్ళీ ఇటు రావాలి, మళ్ళీ ఇటువైపు వెళ్ళాలి, మళ్ళీ ఇటు రావాలి. ఒకసారి కుడికి, ఒకసారి ఎడమ. రిలాక్స్. మకరాసన. నెక్స్ట్ భుజంగాసన. అరచేతులు మోచేతులు నేలపై పెట్టి తలపైకి ఎత్తాలి. కాళ్ళు కలిపితే కలపవచ్చు, గ్యాప్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, తలని పైకి ఎత్తి రూఫ్ చూడాలి. బ్రీతింగ్. తల కిందికి తెస్తూ బ్రీత్ అవుట్. ఇప్పుడు థైరాయిడ్ బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది తల పైకి ఎత్తినప్పుడు. ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఓన్గా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఫుల్ కూడా చేయండి, ట్రై చేయండి. ఒకసారి ఎత్తి దించినంత వరకు ఇన్హేల్ చేయాలి, ఇంకోసారి ఎత్తి దించినంత వరకు ఎక్సేల్. ఇప్పుడు స్మూత్ బ్రీత్. ఇందాక ప్రెషర్ ఉండొచ్చు. ఇప్పుడు తలను మెల్లగా కుడివైపు అటు అనితను చూడడానికి తిప్పండి ఒకసారి. అలాగే మళ్ళీ మధ్యలోకి రండి, ఇటు ఎడమ వైపు నా వైపు తిప్పండి. మళ్ళీ సెంటర్. మళ్ళీ ఒకసారి ఇన్హేల్, ఎక్సేల్. ఆపోజిట్ సైడ్. ఇప్పుడు టోటల్ సైడ్ ఇన్హేల్, ఇన్హేల్, ఇంకా ఇన్హేల్. ఇప్పుడు ఎక్సేల్. ఇప్పుడు ఇంతసేపు ఓన్లీ తల తిప్పారు కదా, ఇప్పుడు తలతో పాటు మీ మలిచిన చేతులు కూడా అటు ఇటు మూమెంట్ అవుతాయి. ఇది ఇట్లా ఇట్లా. వీపు కూడా కదులుతుంది చూడండి. అటు తిరిగినప్పుడు అటు పోవాలి, ఇటు తిరిగినట్టు మూమెంట్ అవుతుంది వీపు బాగా. అది తలని మీరు కావాలని ఏం చేయదు, తల మధ్యలోనే ఉంటుందమ్మా. ఇలా వెళ్ళినప్పుడు ఇటు చూస్తారు, ఇలా వెళ్ళినప్పుడు ఇటు చూస్తారు, అంతే. తలతో పెద్ద పని లేదు.
ఈ బాడీ పొట్ట నుంచి కదలాలి, వీపు, భుజాలు అవుతుందా మూమెంట్, అది కావాలి. పొట్ట తగ్గాలి అనుకుంటారు కానీ అసలు పొట్ట కండరాలని కూడా కనీసం ప్రెస్ చేయాలని తెలియదు చాలామందికి. న్యాచురల్గా కలుగుతాయి ఇవన్నీ కూడా, అసలు చాలామందికి తెలియదు. అప్ టు యూరినరీ ఏరియా వరకు నేల మీద ఉంది కదా. సో దానికి మీకు రెక్టమ్ మజల్ని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఆల్ మజల్ సిస్టమ్ అక్కడ కింద ఉన్నది టచ్ అయిందంతా కూడా యాక్టివేట్ అవుతుంది. రిలాక్స్. ఇందాక చేతులు ఫోల్డ్ చేసాం కదమ్మా, ఇప్పుడు చేతులు రెండు వైపులు పెట్టండి, కొంచెం దగ్గరికి ఫోల్డింగే కానీ ఇగో రెండు వైపులా ఇలా. ఓకేనా? ఇప్పుడు కూడా ఇట్లా కొంచెం ఛాతీ కూడా అటు ఇటు మూమెంట్ అవుతుంది చూడండి. ఇన్హేల్ ఎక్స్హేల్ చేయాలమ్మా. నడుము దాకా చూడండి మీకు ఎంత మూమెంట్ అవుతుందో. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ బాడీకి? మనము టైం తీసుకొని చేస్తే వస్తాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, శరీరాన్ని కలపాలి. ఇప్పుడు చేతుల పైన గదవ పెట్టుకొని మీరు ఒక్కొక్క కాలి పైకి ఎత్తాలమ్మా. అనిత నువ్వు శలభాసనం చేస్తావు కదా, అదే కానీ మేడము ఒక్కొక్క కాలి పైకి ఎత్తుతుంది, ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఉంటుంది. నీకు వీలైతే ఒక కాలు ఫోల్డ్ చేసి ఇంకో మోకాలు అక్కడ పెట్టు. లేదు అంటే కొన్నాళ్ళు మేడం లాగా నువ్వు కూడా సేమ్ చేయి. ఇప్పుడు insert both the palms under the thighs. ఇప్పుడు అనిత రెండు కాళ్ళు ట్రై చేయండి. శలభాసన్ ఫస్ట్ వేరియేషన్. కొంచెం పైకి ఎత్తాలి. సెకండ్ వేరియేషన్లో కాళ్ళంత హైట్ తలెత్తాలి. బ్రీత్ నార్మల్ అమ్మ. ఓన్లీ నాభి మీద ఉన్నావు ఇప్పుడు. కాళ్ళు తల పైకి వాపస్. ఇంకా మీరు ఏం లేదు, మీరు చేతులు దీని కింద ఉన్నాయి కదా, జస్ట్ ఒక్కొక్క కాలు పైకి ఎత్తండి, ఎంత వీలైతే అంత, మలవకుండా ఎత్తండి. అనేది ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ మొత్తం నేల మీద ఉంటుందమ్మా, తల నుంచి నడుము వరకు. తొడల కింద చేతులు ఉన్నాయి, శలభాసన్ కదా, రెండు కాళ్ళు వీలైనంత పైకి. అది అదైనాక అంత కాళ్ళు మొదవాలి, చేతులతో పట్టుకోవాలి. ధనురాసన్ ఫస్ట్ వేరియేషన్ అమ్మా. అమ్మ మీరు మంచి పట్టుకుంటారా? నేను ట్రై చేస్తున్నానండి, అందుకే ఫోల్డ్ చేస్తున్నా. ఫస్ట్ ఫోల్డ్ చేయండి. అదే ఫస్ట్ ట్రై చేస్తా. అయితే ఫోల్డ్ చేసినాక పట్టుకోలేకుండా చేతులు ఇలా పెట్టుకోండి. ఓకేనా అమ్మా? ఈ ఫోల్డ్ బాగానే ఉంది, రెండు వచ్చినాయి చూడు. బరువు లేదు కదా. అదే 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 నొప్పి లేని కాలు ఇలా పట్టుకో. ఇప్పుడు మీరేం చేయాలమ్మా, ఈ చేతిని దగ్గర తెచ్చుకుంటే ఇటువైపు, ఇది దగ్గర తెచ్చుకుంటే ఇటువైపు, ఇలా మూమెంట్ చేయాలి. ఎంత వస్తే అంత. అది తను పట్టుకొని ఉన్నావు కదా క్యాచ్, సేమ్ రైట్ లెఫ్ట్ రోల్ చేయాలి. లెఫ్ట్ రైట్ అంటే అంతే, కుడికి ఎడమకి ఏం కట్టాలి చేస్తావు నువ్వు. ఇటువైపు రా, తిరుగు, ఏం కాదు. అది నీకు అక్కడ ఉయ్యాల ఉంది, అది ప్రాబ్లం. అందుకే మనం ఈ ఆబ్జెక్ట్స్ దూరంగా ఉండాలి.
ఎందుకంటే మనసులో ఉయ్యాల తాకని వస్తే కానీ వాడు పోలేవు. అదే జరుగుతుంది. మేడం మీరు కూడా కొంచెం జరుగుతారు ఒకసారి. జరుగుతుంది. అది రికార్డింగ్ పెట్టాము. ఇంకా సర్పాసనం లేవండి పైకి, సర్పాసనం లేవండి, ఇంకా రాలేదా? గుడ్ మార్నింగ్. అమ్మలు అన్ని ఆసనాలు అంకుల్ గుడ్ మార్నింగ్. కొద్దిగా ఇటారండి సరిపోతుంది అని సరే. డైరెక్షన్ బాట. అని ఒక నిమిషం తనకి కార్ మీరు కొంచెం డైరెక్షన్ నేను జరుగుతున్నాను, మీరు మేనేజ్ జరుపుకోండి కావాలి కొంచెం. అంతకి అక్కడ ఆ ఉయ్యాల ఆబ్జెక్ట్ మీరు జరగండి, మీరు కొద్దిగా కిందికి ఇటు రండి, జరగండి. అంతే, ఇంకా ఇంకొద్దిగా అంతే. బస్ నేను మీరు రావాలి. వస్తాను. పడుకోండి బోర్డు. మీరు కాళ్ళు ఫోన్ చేసుకున్నారు, జస్ట్ ఇటు ఇటు రైట్ లెఫ్ట్ ఎంత వస్తే అక్కడ. రిలాక్స్. నేను శిథిలాసనం చెప్పాను కదా, శిథిలాసనం ఎలా అంటే ఒక చెయ్యి ఫోల్డ్ చేస్తారు, నా వైపు చెయ్యి ఫోల్డ్ చేయండి, ఇటు తిరగండి, ఈ చెయ్యి ఫోల్డ్ చేసి చెంప కింద, ఈ కాలు మలిగితే కొంచెం ఫోల్డ్, ఈ చెయ్యి స్ట్రైట్, ఈ కాలు స్ట్రైట్, ఈ కాలు స్ట్రైట్, ఈ చెయ్యి స్ట్రైట్, దీంట్లో పనుల. ఈ మలిచిన కాలు మలవకుండా పర్లేదు, కొద్దిగా కిందికి పెట్టుకో. ఇది ఓకే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. డే బై డే మోకాలు దగ్గరకు వస్తుంది ఇట్లా. అది శ్వాస బాగా తీసుకోండి, ఒక హమ్మింగ్ లాగా భ్రమరి లాగా వస్తుంది. అంటే మీ బ్రీత్ అంత లెంత్ అవుతుంది అని మీకు హమ్మింగ్లో తెలుస్తుంది. శ్వాస బాగా తీసుకోండి. సిమిలర్ క్రియ అటువైపు చేద్దాం. ఎంత టైం? 11:30. ఇప్పుడు ఏం చేస్తారో ఇదా మామూలుగా ఫోల్డ్ చేయి. మేడం మీరు మెల్లగా లేచి సోఫాలో కూర్చోండి. అంతా సర్పాసనకు రావాలి. చేస్తాం. చెప్పు ఒకసారి. ఈ చేతుల పైన వెయిట్ పడుతుంది.
ఫుల్గా మెల్లగా కొంచెం నువ్వు దూరం పెట్టి ట్రై చేయి దీనిపైన మళ్ళీ లైట్ కిందికి రావాలి అలాగే సర్పాసన్ ఛాతి వరకు పైకి లేపాలి ఇట్లా పెట్టి ఇలా శశాంక పెట్టి ఇలా పడుకో పూర్తిగా చేతులు కొంచెం దూరం ఇప్పుడు మోచేతులు కూడా లేపాలమ్మా సర్పాసంలో చేతులు కొంచెం దూరం పెట్టి ఇప్పుడు మోచేతులు ఎక్కడ ఉన్నాయో అరచేతులు అక్కడ పెట్టండి మోచేతులు ఎక్కడ ఉన్నాయో మీ అరచేతులు అక్కడ పెట్టండి అమ్మా మీ మోచేతులు ఎక్కడ ఉన్నాయి మీ అరచేతులు అక్కడ ఇప్పుడు ఇక మోచేతులు కూడా పైకి లేపాలి మెల్లగా మళ్ళీ కిందకి బ్రీత్ అవుట్ అదే కొంచెం ప్రాక్టీస్ పైకి వెళ్ళేటప్పుడు బ్రీత్ నమ్మా ఇన్హేల్ స్నేక్ పోస్చర్ ఎక్సేల్ ఇన్హేల్ అని చాలు నువ్వు శశాకాసంలో ఎక్సేల్ మళ్ళీ ముందుకి ఇన్హేల్ అది చేస్తుండు నువ్వు ఇందాక ఇది చేయి నీకు కుదురుతాయి ఛాన్సే ఇందాక చెప్పాం నువ్వు అదే చేస్తూ ఎక్సేల్ ఇన్హేల్ మార్జాలాసనం రామ మీరు కూడా రండి ఇలా మార్జాలాసనం క్యాట్ పోస్చర్ ఓకేనా క్యాట్ పోస్చర్ ఏం కాదు కాలు పెట్టండి కాళ్ళ మధ్యలో కొంచెం దూరం పెట్టుకుని కావాలి గ్యాప్ పెట్టు ఇప్పుడు ఇంకొంచెం గ్యాప్ పెట్టి చేతులు మంచిగా పెట్టుకోండి చేతులు ఇదిగో ఇట్లా గ్యాప్ పెట్టు ఇంకొంచెం దూరం పెట్టు సరిపోయి చేతులు పెట్టుకోండి ఇప్పుడు తల పైకెత్తి ఇన్హేల్ ఇంకొంచెం తల వీపు పైకెత్తి ఎక్సేల్ వీపు పైకెత్తాలి తల కిందకి ఎక్సేల్ బ్రీత్ అవుట్ మళ్ళీ రివర్స్ తల పైకి వీపు కిందకి ఇన్హేల్ ఇది ప్రెషర్ పడుతుంది కదండి కొంచెం ప్రెషర్ పడుతుందా కాలు మీద పడుతుంది. అయితే మలవకండి ఇది మైల అంటే నాకు తెలిసి ఇలా లేచినప్పుడు కాలు జాపెట్టండి ఇటు మీరు మ్యాట్లో స్ట్రైట్గా కూర్చోండి కాలు జాపుకొని వజ్రాసనంలో కూర్చున్న అంతా ఓకేనా నీకు నిన్న ఒకటి సూర్య నమస్కారాలు రోజు చేయలేదని ఫీలింగ్ ఉండొద్దు సో సూర్య నమస్కారాలలో ఇంపార్టెంట్ ఒక్కటి చేసినా సూర్య నమస్కారాలు అన్నీ వస్తాయి అది ఏంటంటే నీల్ డౌన్ చేసి కాళ్ళు ఇక్కడ పెట్టావు కదా దీన్ని ఇంకొంచెం ముందుకు పెట్టాలి పెట్టి జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ చేయాలి అశ్వసంచలనాసనం అని వస్తుంది చూడు సూర్య నమస్కారాల్లో ఇదే పోస్చర్ ఇది ఒక్కటి చేసినా కూడా నీకు సూర్య నమస్కారాలన్నీ కవర్ అవుతాయి ఎందుకంటే దీంట్లో ఊర్ధ్వ హస్తాసనం కూడా వస్తుంది అర్ధచంద్రాసనం వస్తుంది ఓకేనా రైట్ మళ్ళీ కాలు మార్చి సేమ్ క్రియ కొద్దిగా ముందుకు పెట్టాలి కాలు బ్యాలెన్స్ చేస్తే చేయంగా చేతులు పైకి పోతాయి అలాగే అర్ధచంద్రాసనం కూడా పోతాం అది ఇలా చేసి మెల్లగా చేయి కింద పెట్టుకొని నిలబడవచ్చు సో దీంట్లో ఊర్ధ్వ హస్తాసన్ సర్పాసన అయిపోయింది కదా 4 పోస్చర్స్ ఉంటాయి రోజు పొద్దున చేయాలి శంఖ ప్రక్షాళన క్రియలు అంటారు శంఖ అమ్మ మీరు సోఫాలో కూర్చోండి శంఖ ప్రక్షాళన క్రియలు అంటే అన్నం తిన్న తర్వాత రాత్రి పడుకొని ఉంటాం కనుక పొద్దున లేచినప్పుడు లోపల మన లివరు భాగము శంఖం లాగుతుంటుంది ఇప్పుడు ఏదైతే డైజెషన్ ప్రక్రియ ఉందో అది శంకు లాగుంటుంది దాన్ని ప్రక్షాళనం చేసే క్రియలు ఇవన్నీ ఎందుకు ప్రక్షాళన చేయాలంటే మోషన్ ఫ్రీ అవుతుంది అప్పుడు లేకపోతే ఏంటంటే కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది మనకి ఏమి ఉండకపోవచ్చు అయినా సరే రోజుకి చేస్తాం ఊర్ధ్వ హస్తాసనంలో ఒకసారి హీల్స్ అప్ చేసి చూడు కళ్ళు మూసుకొని చూడు ఆగుతావా చూస్తున్నావా ఇంకా వేగం ఉందా లోపల ఉంటుంది కదా అయినా సరే కళ్ళు మూసుకొని కూడా ఆగగలుగుతాము కొన్నాళ్ళకి ప్రాక్టీస్లో సో కిందకు వచ్చి రైట్ లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ ఇన్హేల్ ఎక్సేల్ యాజ్ యూజువల్ దీన్ని యాజ్ యూజువల్గా కాళ్ళు దూరం పెట్టి కూడా రైట్ లెఫ్ట్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా ఇక్కడ కూడా ఇన్హేల్ ఎక్సేల్ అనేది
నిన్ను నియంత్రిస్తుంది. లేకపోతే ఫాస్ట్గా చేస్తాం ఇట్లా. అదే ఇన్హేల్ ఎక్సేల్ ఉందనుకో, అయిపోయింది. నెక్స్ట్ వంగట వంట నడుము నొప్పి లేని వాళ్ళే చెప్పాలి, నడుము నొప్పి ఉన్న వాళ్ళు చేయదు. ఎందుకంటే ఫార్వర్డ్ బెండింగ్, నేను ఫార్వర్డ్ బెండింగ్ చెప్పాను యోగాలు ఎవ్వరికి. ఎందుకు చెప్పానంటే ఫార్వర్డ్ బెండింగ్ వాళ్ళు ఇలాగ చేస్తారు రోజంతా, దానికి రివర్స్ చెప్తాం. నడుము మీద చేతులు పెట్టుకొని ఇగో నడుము ముందుకు తుడిచి తల వెనక్కి, ఇన్హేల్ ఎక్సేల్. జాగ్రత్తగా కాళ్ళు బాగా దూరం పెట్టు, నీకు గ్రిప్ ఉంటుంది. ఇది వస్తే పాదాంగుష్టాసనంలో త్రికోణాసనం వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. నెక్స్ట్ కటి చక్రాసనం. కటి చక్రాసనకు ముందు ప్రిపరేషన్, కటి నడుము తిప్పాలి. రివర్స్. ఇవన్నీ మీరు నిలబడి చేయొచ్చమ్మా, ఏం ప్రాబ్లం ఉండదు. కటి చక్రాసనం అంటే చేతులు ముందుకు తీసుకొని రైట్ సైడ్ తిరిగినప్పుడు రైట్ హ్యాండ్ వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్కి, 2 సెంటర్, 3 ఆపోజిట్ సైడ్ కూడా అలాగే చేస్తాము. ఇప్పుడు శ్వాసతో వెళ్తాం. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇప్పుడు టోటల్ 2 సైడ్స్ ఇన్హేల్ కూడా చేయొచ్చు. ఇన్హేల్ ఎక్సేల్, అయిపోయింది. లాస్ట్ స్ట్రెచ్ సైడ్స్లో. సైడ్ స్ట్రెచ్ ఎట్లా ఉంటాయంటే కాళ్ళు దూరం పెట్టి 2 చేతుల్ని కుడివైపు, ఎడం వైపు. భస్త్రిక ప్రత్యేకంగా చేయాల్సిన పని ఉండదు, దీంట్లో చేయొచ్చు. నేను గొప్పగా చెప్పడం కాదు కానీ ఒక 30 ఏళ్ళ నుంచి మా గురువు గారు కోటి గాంధీ గారి మందిరంలో యోగా చెప్పేది, ప్రవీణ్ కపాడియా. ఆయననే క్లాస్ తీసుకునేది, ఎవరిని తీసుకొని ఇచ్చేవాడు కాదు. ప్రవీణ్ కపాడియా మా వదిన చెల్లెడు కూడా పోతుండే ప్రవీణ్ కపాడియా. అయితే నేను అక్కడ ప్రవేశం పొంది నేను చేస్తూ ఒక 2-3 ఏళ్ళ తర్వాత